పూజించిన దేవుళ్ళందరూ నన్ను వదిలేసరే. నాకెందుకు ఇటువంటి పరీక్షలు పెడుతున్నాడు దేవుడు? అయ్యో, నేను నిన్నేరా వీరభద్రుల్లా నమ్ముకున్నాను, నువ్వు కూడా వదిలేసావు కదా. పరిస్థితి చాలా దారుణంగానే ఉంది. ఏం చెప్తారో తెలియట్లేదు. వీళ్ళెందుకు పనికిరారు, పెద్ద చించేస్తామని చెప్పుకుంటారు. ఇక్కడున్న ఎదవలందరూ గుడ్డి గుర్రం పడుతుండడానికి పనికొస్తారు. ఇదేనా ఆయన చూసుకునే లక్షణం? అయ్యో ముసలి, నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు. తలారి నీ మాటలు విన్నాడంటే చంపేస్తాడు. ఏదో ఒక రోజు కొడతాడరా, రోజు వాడు కొడతాడా? అది కూడా నా మీద ఉన్న ప్రేమతో 2 దెబ్బలు వేస్తూ ఉంటాడు అంతే. అందుకని బెదిరిపోతూ ఉంటావా? సరే సరే, కథలు విన్నది చాలు, వచ్చి కాఫీ కొనివ్వు పద. తలారిది నాది గురు శిష్యుల బంధం రా. నన్ను చూస్తేనే వాడి కళ్ళలో భయం కనిపిస్తుంది. తెలిసిందా? ఎవరు బయటికి వెళ్ళకూడదు. నువ్వు ఊరుకో తల్లి. మగాళ్ళన్నాక వెళుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. అలా వెళ్లకుండా ఉన్నవాళ్ళు ఉన్న చోటే ఉండిపోగలవా? పో లోపలికే. తలారే చెప్పి వెళ్ళాడు. తలారి ఏంట్రా ఊరికే కాఫీ కాఫీ అంటావు? పదా పోరా పో. ముసలయ్యా నువ్వు పోవే లోపలికి. ముసలయ్య పడుచయ్య అంటూ నీ కాడు ఒక చోటు నిలబడవా? పదా ఊరికే నస. పోండి. సమవుజ్జి అయిన శత్రువులు, వెన్నుపోటు పొడిచే ద్రోహులు అందరి గురించి తెలుసుకున్న మేము చాప కింద నీరులో వచ్చిన శత్రువుని చూసుకోలేదు. కృష్ణమూర్తి వాళ్ళ నాన్న ఎప్పుడో తీసుకున్న అప్పు కోసం రామ్మోహన్ రావు గారు కృష్ణమూర్తి ఇంటిని రాయించుకోవాలనుకున్నాడు. పంచాయతీ పెద్దలుగా వెళ్ళిన మేము ఆ ఇల్లు లాక్కుని రామ్మోహన్ రావు గారికి ఇచ్చేశాం. పెట్రా. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బిడ్డ ఆపరేషన్ ఖర్చుల కోసం ఉన్న ఇల్లు పోయినందువల్ల వాళ్ళ బిడ్డను కాపాడుకోలేకపోయారు. తన జీవితం సర్వనాశనం కావడానికి సోమయ్య, తలారే కారకులని కృష్ణమూర్తి భావించాడు. మమ్మల్ని చంపేయాలనే కక్ష వాడికి కలిగింది, కానీ భయపడిపోయాడు. త్వరగా రండి. కక్ష సాధించాలనుకున్న వాడు ఎన్నుకున్న మార్గం మాత్రం మరొకటి. వెళ్దామా? వెళ్దాం. ఎన్నో నోములు నోచి నిన్ను కన్నానురా నా తండ్రి. ఈ తల్లి బాధను తీర్చేది ఎవరు? నా ముక్కు పచ్చలారని బిడ్డ. వదలవయ్యా. రావే. వదలు, నువ్వు మృగం లాంటి వాడువయ్యా. మృగమా? సింహమని చెప్పు. పోనీ పులి అని చెప్పు. చెప్పవే, సింహమా పులా? ఊరుకోవయ్యా. అడుగుతున్నాను కదా, సింహమా పులా? వెళ్ళవయ్యా. సింహమా పులా? ఎవరో నీ మూడు. ఏదో సింహానన్నా వెళ్ళి తెరు. పోవే. ఎవరో వెళ్ళి చూడు. పోవే. ఇంట్లో మనుషులు ఉన్నారా లేరా? అమ్మా, బాకీ తీర్చి 3 నెలలు అయింది. సరుకులు కొనడం తెలుస్తుంది, బాకీ తీర్చాలని జ్ఞానం లేదా? పట్టించుకోరండి. ఆయన లేరు, రాగానే వచ్చి కలవమని చెప్తాను. ఇలాగే చెప్తున్నారు కానీ కొట్టుగా రావట్లేదు. ఇంటికి వస్తే పట్టపగలే తలుపులు మూసుకుంటారు. నేను ఎవరిని వెళ్ళి అడగాలి? ఆయన వచ్చాక నేను రమ్మని చెప్తానండి. నీ ఇంటి చుట్టూ ఇలా తిరుగుతుంటే నా వ్యాపారం ఎప్పుడు చేసుకోవాలి? సరుకులు ఏమన్నా నాకు ఊరికే వస్తున్నాయా? ముందు బాకీ తీరిస్తే మీకే మంచిది. మాకు 1,25,00,000 పనులున్నాయి.
మీ ఆయన వస్తే కొట్టుకురమ్మను. అప్పిచ్చిన పాపానికి అడ్డమైనవే చూడాల్సి వస్తుంది. కర్మ. ముందు ఈ డబ్బిచ్చి తగలేడు, అడ్డమైన కొంపకొస్తున్నాడు. ఏమిటయ్యా ఈ కొత్త అలవాటు? డబ్బు తీసేస్తున్నావేంటి? ముందు ఈ డబ్బు తీసుకోవే. నీ డబ్బు పొయ్యిలోకి ఇసిరిపడే, నాకు అవసరం లేదు. ఏవే నిన్ను బతిమాలను అంటావా? నస పెట్టకుండా ఈ డబ్బు తీసుకో. నేను వద్దనా? నేను డబ్బు కోసం నీతో పడుకునేదాన్ని అనుకున్నావా? అరిచి గోల చేస్తున్నావా? అవునయ్యా, నీ సత్తా నా దగ్గరే చూపించగలవు. తలారొస్తే ఉచ్చ పోసుకుంటావు.